ఢిల్లీలో భారీ పేలుడు భీతావహ వాతావరణం సృష్టించింది. శక్తివంతమైన విస్ఫోటనానికి ఎర్రకోట పరిసర ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఘటనాస్థలిలో ఎటు చూసినా రక్తపు ముద్దలు కనిపించాయి. దేశ రాజధానిలో ఎర్రకోట దగ్గర భయానక దృశ్యాలు. కారులో భారీ పేలుడు దాటికి ఛిద్రమైన మృతదేహాలు. ఘటనాస్థలిలో చెల్లాచెదురుగా శరీర భాగాలు, రక్తపు ముద్దలు. విస్ఫోటనం దాటికి కార్లు, ఆటోలు, బైకులు, షాపులు ధ్వంసం. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సరిగ్గా సాయంత్రం 6:52 ట్రాఫిక్ రెడ్ లైట్ వద్దకు నెమ్మదిగా సమీపిస్తున్న హ్యుందాయ్ i20 కారులో పేలుడు చోటు చేసుకుంది. భారీ విస్ఫోటనంతో జరిగిన పేలుడు భయానక వాతావరణం సృష్టించింది. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దద్దరిల్లిపోయేలా సంభవించిన పేలుడు పెను విధ్వంసం రేపింది. తీవ్ర ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. మృతదేహాలు ఛిద్రమయ్యాయి. రక్తపు ముద్దలు గాల్లో ఎగిరిపడ్డాయి. కార్లు, ఆటోలు, బైకులు తుక్కుతుక్కయ్యాయి. షాపులన్నీ ధ్వంసమయ్యాయి. మృతదేహాలు దాదాపు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయంటే పేలుడు తీవ్రత ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నడి రోడ్డుపై ఒక్కసారిగా భారీ విస్ఫోటనం జరగటం, పెద్ద ఎత్తున మంటలు చెలరేగటం, కళ్ళెదుటే రక్తపు ముద్దలు, శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉండటం వంటి దృశ్యాలు జనాలను హాహాకారాలు పెడుతూ పరుగులు తీసేలా చేశాయి. పలువురు తప్పించుకునేందుకు ప్రయత్నించే లోపే మంటలు వ్యాపించాయి. చాలా మంది మంటల్లో చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు. భారీ పేలుడుతో ఘటనా స్థలంలో భీతావహ వాతావరణం నెలకొంది. పేలుడు మంటల్లో పలు వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఘటన జరిగిన తర్వాత సరిగ్గా 6:55 సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలికి చేరుకున్నారు. 7 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు. 4-5 कई जने वैसे जल गए आसपास में जो थे वो फटे। कितनी गाड़ियां डैमेज हुई हैं यहाँ पे? कितनी? 2-3 गाड़ी। जो कार सवार थे उनकी क्या हालत कैसी है? कुछ तो गंभीर है, 8-10 तो गंभीर है, 20-25 जनों को वैसे चोट आई है उनके जैसे खींचड़ों से, और कुछ हाथों हाथ खत्म। कितने बजे घटना घटी? 7 बजे। 7 बजे। मैं जामा मस्जिद के पीछे था, मैं ब्लास्ट होने की आवाज़ आई थी। यहाँ पे मैम छींचड़े पड़े थे और एम्बुलेंस आधे 1 घंटे बाद आई थी. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీసులు లేకపోవటం వల్ల ట్రాఫిక్ జామ్ అయిందని, అందువల్లే పేలుడు వల్ల ఎక్కువ మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సెలవు కారణంగా పోలీసులు ఈ ప్రాంతం గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. తాము వెళ్లి మృతదేహాలు తీస్తున్న సమయంలో పోలీసులు వచ్చారని స్థానికులు వెల్లడించారు. పేలుడు ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని LNJP ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో 3 పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పేలుడు ఘటనలో తమ వారు ప్రాణాలు కోల్పోయారన్న వార్త తెలిసి కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన మార్చురీలు, ఆసుపత్రులకు చేరుకొని దిక్కులు పిక్కటిల్లేలా రోధించారు.